మీరు కూడా మీ క్రెడిట్ కార్డ్‌లో ఉన్న లిమిట్‌ని బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ అప్లికేషన్ ట్రై చేయండి. ఆల్‌మోస్ట్ 0% కన్వీనియన్స్ ఫీ అని చెప్పుకోవచ్చు. జనరల్‌గా ఈ అప్లికేషన్ ట్రై చేసినా మనకి కన్వీనియన్స్ ఫీ పడుతుంది. బట్ ఇప్పుడున్న ఆఫర్ ప్రకారం నేను చెప్పబోయే ప్రోమో కోడ్ అప్లై చేసి మీరు యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ కంప్లీట్ చేసినట్లయితే 0% కన్వీనియన్స్ ఫీ అని చెప్పుకోవచ్చు. సో చాలా యూజ్‌ఫుల్ అనిపించింది. లైవ్‌లో ప్రాసెస్ అనేది చూపిస్తాను. అలాగే మన ఛానెల్‌లో క్రెడిట్ కార్డ్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, ఇండస్ఇండ్, ఐడీఎఫ్‌సి, హెచ్‌డీఎఫ్‌సి. సో ఒకసారి మన ఛానెల్ ప్లేలిస్ట్ చెక్ చేయండి. మీకు ఏదైనా క్రెడిట్ కార్డ్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో నేను డీల్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్‌లో సేల్స్ జరుగుతున్నాయి కదా! అదేవిధంగా రెగ్యులర్‌గా కూడా మనకు కొన్ని లూట్ డిస్కౌంట్స్‌లో ప్రైజెస్ అయితే డ్రాప్ అవుతుంటాయి ప్రొడక్ట్స్ మీద. సో అలాంటివన్నీ కూడా నేను టెలిగ్రామ్ డీల్స్ ఛానెల్ అయితే పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. తప్పకుండా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో నేను మీకు అప్లికేషన్ లింక్ ఇచ్చాను. డైరెక్ట్‌గా మీరు ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. లింక్ ద్వారా వెళ్ళి పేరెంట్ విత్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి కనిపిస్తుంది హౌసింగ్. సింపుల్‌గా ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ ఫీ అని కనిపిస్తుంది కదా! దీని మీద అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే ఇందులో భాగంగా మన ఆఫర్ అయితే నడుస్తుంది. సో ఈ ఆఫర్‌ని యూటిలైజ్ చేసుకొని ఎటువంటి ఫీ లేకుండా అంటే 0% కన్వీనియన్స్ ఫీతోనే మనం క్రెడిట్ కార్డ్‌లోంచి బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చు. అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎంత అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారో అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1000 ఎంటర్ చేసుకొని కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ బెనిఫిషియరీ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ అండ్ బ్యాంక్ అకౌంట్ నంబర్‌ని మళ్ళీ కన్ఫర్మ్ చేయండి. ఐఎఫ్ఎస్‌సి కోడ్ అండ్ ఆ బ్యాంక్ హోల్డర్ నేమ్ అయితే ఇవ్వండి. లేదా యూపీఐ ఐడీ మీరు డైరెక్ట్‌గా అయితే ఇచ్చి కంటిన్యూ అయితే చేయొచ్చు. మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నంబర్ ఇచ్చుకొని రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. వెరిఫై అయితే చేసేయండి. అండ్ ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి. అండ్ అలాగే ఇక్కడ మనకి హ్యావ్ ఏ ఇన్వైట్ కోడ్ దగ్గర ఇక్కడ డౌన్ ఆరో కనిపిస్తుంది కదా! సింపుల్‌గా దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా! ఆ ప్రోమో కోడ్ అప్లై అయితే చేయండి. ఈ విధంగా మే 100 అని చెప్పి మీరు ప్రోమో కోడ్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా మీరు ఈ కోడ్ అప్లై చేస్తేనే మీకు కన్వీనియన్స్ ఫీ మీద డిస్కౌంట్ వస్తుంది కాబట్టి కన్ఫర్మ్‌గా అప్లై అయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూడొచ్చు కంగ్రాట్స్ అని చెప్పి యూ సేవ్డ్ ₹8 అని వచ్చింది. నేను ₹1000 మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నట్లయితే ₹8 కన్వీనియన్స్ ఫీ డిస్కౌంట్ అయితే వస్తుంది. అదే ఒకవేళ నేను 5000 ఒకసారి ఎంటర్ చేసి చూపిస్తాను. కొందరు ఎక్కువ అమౌంట్స్ కూడా చేసేవాళ్ళు ఉంటారు కదా! ఇంకా 5000 ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ అయితే అయ్యాను. అండ్ ఇక్కడ మే 100 అని చెప్పి ప్రోమో కోడ్ అయితే అప్లై చేశాను. ఇక్కడ చూడొచ్చు ₹40 అనేది ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అయితే వచ్చిందనమాట. సో ఒకసారి మీకు ఇన్ డీటెయిల్‌గా అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పే అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కార్డ్ నంబర్ అండ్ ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ నంబర్, హోల్డర్ నేమ్ ఇచ్చేసుకొని ప్రొసీడ్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మనకి ఒక సింబల్ అయితే కనిపిస్తుంది కదా! యారో సింబల్, అప్ యారో. సో యువర్ సేవింగ్స్ దగ్గర దాని మీద క్లిక్ చేద్దాం. మీకు ఇంకా క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. టోటల్ నేను ఇక్కడ ₹5000 అయితే ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నాను. దీనికి గాను కన్వీనియన్స్ ఫీ ₹156 అయితే పడుతుంది. నేను ప్రోమో కోడ్ ఇచ్చాను కదా! ఆ ప్రోమో కోడ్ అప్లై చేసినందుకు ఇందులో మనకి 50% కన్వీనియన్స్ ఫీలో వచ్చేసి ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అయితే వచ్చిందనమాట. సో మీరు క్లియర్‌గా చూడొచ్చు 156లో 50% వచ్చేసి డిస్కౌంట్ అయితే వచ్చింది. ఇక్కడ టోటల్ పే దగ్గర ₹5063 అయితే చూపిస్తుంది. ఇక్కడ ₹63 ఎక్స్ట్రా అయితే పే చేస్తున్నాం కదా! ఇది మనకి వాలెట్‌లో అయితే క్రెడిట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిపోయి మనం ఇచ్చిన బ్యాంక్ అకౌంట్‌లోకి అమౌంట్ క్రెడిట్ అయిపోతుందో అప్పుడు ఈ ₹63 క్యాష్ బ్యాక్ కూడా మన వాలెట్‌లోకి అయితే క్రెడిట్ అవుతుంది. ఇది యాప్ వాలెట్‌లో క్రెడిట్ అవుతుంది. ఇది మనం నెక్స్ట్ టైం ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సింపుల్‌గా మీకు ఇక్కడ చూపిస్తాను. టోటల్ పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓటీపీ వస్తుంది. వెరిఫై అయితే చేసేస్తున్నాను. నా ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్‌ఫుల్ అయిపోయింది. ఇక్కడ టైమ్ అండ్ డేట్ ఇచ్చారు కదా! ఈ టైమ్ అండ్ డేట్‌లోకి మనం ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏదైతే ఉందో దానిలోకి అమౌంట్ అయితే ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఒకవేళ ట్రాన్సాక్షన్ డిలే అయినా మీరేమి కంగారు పడనవసరం అవసరం లేదు. ఇది ట్రస్టెడ్ అప్లికేషనే కాబట్టి మీరు ఎటువంటి వరీ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ వెయిట్ చేయండి. ఇక్కడ మనకి ఏదైనా ఎక్స్ట్రా ఆఫర్స్ వచ్చాయనుకోండి ఈ విధంగా దాన్ని స్క్రాచ్ చేయండి. ఇంకా ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది కూడా వచ్చిందనమాట. ఇంకా బ్యాక్ వచ్చేసి అప్లికేషన్‌లో రివార్డ్స్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. మనకి ఎంతైతే క్యాష్ బ్యాక్ వచ్చిందో మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ పేమెంట్స్ ఆప్షన్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వాలెట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! మన ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే సక్సెస్‌ఫుల్‌గా బ్యాంక్ అకౌంట్‌లోకి రిసీవ్ అవుతుందో అప్పుడు మనకి మిగిలిన కన్వీనియన్స్ ఫీ ఏదైతే ఉందో అక్కడ వాలెట్ బ్యాలెన్స్‌లోకి అయితే యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం ట్రాన్సాక్షన్ చేసిన అమౌంట్ కూడా మనకి వితిన్ 24 అవర్స్‌లోనే మన బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. ఇన్ కేస్ ఒకసారి డిలే అయినా గానీ మీరు కంగారు పడనవసరం అవసరం లేదు. ఇది ట్రస్టెడ్ అప్లికేషనే కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్‌లో తప్పకుండా క్రెడిట్ అవుతుంది. ఒకవేళ రిజెక్ట్ అయినా మీకు అమౌంట్ అనేది మీకు క్రెడిట్ కార్డ్‌లోకి బ్యాక్ అయితే వచ్చేస్తుందన్నమాట రిఫండ్. ఇంకా టోటల్ డీటెయిల్స్ మీకు క్లియర్‌గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇందులో ఏ డౌట్ వచ్చినా గానీ నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. లేదా ఇన్‌స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్‌గా నాకు డీఎం చేయొచ్చు. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం. థాంక్స్ ఫర్ వాచింగ్.